హలో గైస్. డ్రీమ్. సో మనకి చాలామందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. ప్రతి మ్యాన్కి ఒక డ్రీమ్ ఉంటుంది, ప్రతి బాయ్కి ఒక డ్రీమ్ ఉంటుంది. అలానే నాకున్న డ్రీమ్ ఏంటంటే ఈ ఇంటర్సెప్టర్. ఇది నా డ్రీమ్ అనమాట. దీని గురించి నేను ఏం చెప్పాలి, ఎక్కడి నుంచి చెప్పాలి, ఎలా చెప్పాలి? సో దిస్ ఇస్ మై డ్రీమ్ బైక్. నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి మ్యాన్కి ఒక డ్రీమ్ ఉంటుందండి. సో నేను ఇప్పుడు ఒక డ్రీమ్ గురించి చెప్పబోతున్నాను. నాకు బైక్స్ అంటే ఇష్టం, బైక్ రైడింగ్ అంటే ఇష్టం, బైక్స్ నడపడం అంటే ఇష్టం. అలాగని చెప్పేసి ఎలా పడతారో నడుపుతాం కాదు. సో చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన దాంట్లో నాకు ఇష్టమైన బైక్ ఇంటర్సెప్టర్ 650 అండ్ అలానే GT 650. సో ప్రతి ఒక్కరికి ఈ బైక్ అంటే ఇష్టం ఉంటుంది. సో ఈరోజు వీడియోలో మనం నా బైక్ని డీటెయిల్గా చూడబోతున్నాం. సో ఎంజాయ్. హియర్ వి గో. చూసారు కదా మన బైక్ సినిమాటిక్స్ని. సో ఇప్పుడు వాక్ త్రూ చూద్దాము. ఇది ఇంటర్సెప్టర్ 650. మెయిన్గా దీనికి నేను చేసిన చేంజెస్ వచ్చేసి హ్యాండిల్ బార్, అలానే ఎగ్జాస్ట్ అనమాట. సో ఇంకా లోపల ఎయిర్ ఫిల్టర్ ఒకటి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? సరే, ఫస్ట్ వచ్చేసి హ్యాండిల్ బార్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇవి వచ్చేసి GT క్లిప్ ఆన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్డర్ పెట్టింది కెఫే రేజర్వి ఆర్డర్ పెట్టాను, క్లిప్ ఆన్స్. సో ఆఫ్టర్ మార్కెట్ క్లిప్ ఆన్స్ అనమాట. అదేంటంటే దానికి ఫిట్టింగ్ ఇవి ఉన్నాయి చూసారా, ఇక్కడ వెల్డింగ్ చేసి అండ్ అలానే డ్రిల్లింగ్ చేసి హోల్ పెట్టి ఆల్టరేషన్ చేయాలన్నారు. సో నాకు బండి ఒరిజినాలిటీ పోగొట్టడం అసలు నచ్చదు కాబట్టి ఆల్టరేషన్ అది నేను వద్దని చెప్పేసి తెలిసిన షాప్లో GT క్లిప్ ఆన్స్ తీసుకున్నా, ఈ క్లిప్ ఆన్స్. సో ఇవి వేయించేసి బండి లుక్ని అయితే ఇలా మార్చాను, కెఫే రేజర్ లాగా. సో ట్యాంక్ వచ్చేసి మనకి జీటీలా కాకుండా బల్కీగా కాకుండా ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి ఒక రేజింగ్ స్టైల్ లుక్ వచ్చింది అనమాట బండికి, కెఫే రేజర్ లాంటి లుక్ అథెంటిక్గా. సో తర్వాత వచ్చేసి నేను AEW తీసుకున్నా. చూసారు కదా, ట్విన్ సిలిండర్ మన బైక్ AEW, దానికి పెట్టించాను. AEW ఇండియా. ఇవి వచ్చేసి కాస్ట్ నాకు అరౌండ్ 14,000 పడ్డాయి. సో ఇవి మెయిన్గా ఇవి ఎందుకు తీసుకున్నాను అంటే AEW నేను రెడ్ రాస్ట్లోకి వెళ్ళకుండా, సో ఆ గ్రంట్ ఉంటుంది బైక్లో, ఆ గ్రంట్ ఫీల్ చాలా బాగుంటుంది అనమాట. ఇంజిన్ బీటింగ్ అది కూడా నేను చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోపల RR పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ ఉంది, ఆ ఎయిర్ ఫిల్టర్ పెట్టించాను. సో మన బండి లుక్ అయితే ఎలా ఉంటుంది. నేను ఇంకా ఏ మోడిఫికేషన్స్ చేయించలేదు దీనికి, ఓన్లీ హ్యాండిల్ బార్, ఎయిర్ ఫిల్టర్ అండ్ అలానే ఎగ్జాస్ట్. టైర్స్ కొత్తగా ఎలాగో మార్పించాలి, అది వేరే విషయం ఉంది. సో దిస్ ఈజ్ మై బైక్ వాక్ త్రూ. అలానే నా మోటో వ్లాగింగ్ సెటప్ వచ్చేసి ఇది. ఈ వైర్ కింద పడితే ఇంజిన్ మీద కాలిపోతుంది. సో నా మోటో వ్లాగింగ్ సెటప్ ఇదన్నమాట. హెల్మెట్, స్టీల్ బర్డ్ది హెల్మెట్, అలానే GoPro Hero 10 బ్లాక్. సో లోపల వచ్చేసి వైర్డ్ మైక్, హెల్మెట్లో పెట్టేసాను నేను వైర్డ్ మైక్. ఇది నా GoPro సెటప్, మోటో వ్లాగింగ్ సెటప్. సో టోటల్గా మోటో వ్లాగింగ్ సెటప్ అండ్ బైక్ ఇది. Hope you people enjoyed
నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది ఒక చిన్న వీడియో. నెక్స్ట్ రైడ్స్ ప్లాన్ చేద్దాం. సో నా బైక్ ఏంటో మీకు తెలియాలి. అండ్ ఇది నా డ్రీమ్ అబ్బా, ఈ బండి నా డ్రీమ్. ఎలా అప్పుడే లైక్ మాటలో కూడా చెప్పలేను నేను, ఈ బండి అంటే ఎంత ఇష్టం. సో అది సరే, మొత్తానికి ఇది ఈరోజు వీడియో అయితే. సో హోప్ యూ విల్ ఎంజాయ్డ్. మనం నెక్స్ట్ రైడ్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.